సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగర తీరాలలో భక్తుల సందడి. రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సెమేటివ్ పరీక్షల షెడ్యూల్ విడుదల. విశాఖకు మరో ఆకర్షణగా సాగర్ తీరంలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్. మధురవాడ చంద్రంపాలెం శ్మశానంలో యువకుడి ఆత్మహత్య. విశాఖలో పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీపీ అధికారులు సోదాలు. స్పేస్లో వంట చేసుకుని చరిత్ర సృష్టించిన చైనా వ్యోమగాములు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగర తీరాలలో జనాలు స్నానాలు ఆచరించారు. విశాఖ ఆర్కే బీచ్ మొదలుకొని ఋషికొండ మరియు భీమిలి వరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్నానాలకు అనుమతిచ్చారు. ముందస్తు చర్యలు చేపట్టడంతో భక్తులు కూడా క్రమ పద్ధతిని పాటించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి శివాలయాలకు క్యూ కట్టారు. ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వేతనాల్లో మార్పులు లేకుండా ప్రస్తుతం ఉన్న 5 కేడర్లను 4కు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 8,082 గ్రేడ్ 1, 3,163 గ్రేడ్ 2, 6,747 గ్రేడ్ 3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్ కూడా మారింది. రాష్ట్రంలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ని విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5 తరగతులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 6, 7 క్లాసులకు మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 వరకు, 8 నుంచి 10 తరగతులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పర్యాటకులకు మరో ఆకర్షణగా విశాఖ సాగర తీరంలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సు సిద్ధమైంది. ఇప్పటికే 2 హిప్ హాప్ బస్సులు నడుస్తుండగా ఇది 3వది. విశాఖ పోర్ట్ అథారిటీ నిధులతో ఏపీ టీడీసీ ఈ బస్సును తయారు చేసింది. త్వరలో కలెక్టర్ చేతుల మీదుగా ఈ బస్సు ప్రారంభం కానున్నట్లు డివిజనల్ మేనేజర్ జగదీష్ తెలిపారు. మూవీ టికెట్తో పాటు థియేటర్లో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక సినిమాకి 1,500 నుంచి 2,000 వరకు ఖర్చు అవుతోంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ను 200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంలను ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది. రాష్ట్రంలో మోంతా తుఫాను వల్ల నష్టపోయిన పంటల నమోదుకు గడువు మరో 2 రోజులు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ క్రాప్ నమోదు 100% జరిగిందని పేర్కొన్నారు. దీనిపై జగన్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వస్తే ఈ క్రాప్ నమోదయ్యిందో లేదో చూపిస్తానని సవాల్ విసిరారు. మధురవాడ చంద్రంపాలెం శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని ఉన్న యువకుడి మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు 18 ఏళ్ల గేదెల ఫణిగా గుర్తించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విశాఖలో పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మధురవాడ, భోగాపురం, టన్నర్ చౌట్రీ, పెదగంట్యాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై దాడులు చేశారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవకతవకలపై అనేక ఆరోపణలు వస్తుండగా ఏసీబీ అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 980 తగ్గి 1,21,480కి చేరింది. 10 గ్రాముల పసిడి ధర 900 తగ్గి 1,11,350 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర 2,000 తగ్గి 1,63,000గా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ జిల్లాలోని చువార్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని 7 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానం చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. చోపాన్ ఎక్స్ప్రెస్ రైలు దిగి ట్రాకు క్రాస్ చేస్తుండగా నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొంది. నిన్న ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో రైల్వే ప్రమాదం జరిగి 11 మంది చనిపోయిన సంగతి మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. ఓ ప్రైవేట్ స్పేస్ స్టేషన్లో పొగరాని ప్రత్యేక హాట్ ఎయిర్ ఓవెన్లో చికెన్ వింగ్స్ వండుకొని రుచి చూశారు. ఓ అంతరిక్ష కేంద్రంలో ఇలా వంట చేసి ఆరగించడం ఇదే తొలిసారి. ఓవెన్ ఉష్ణోగ్రతను 100 నుంచి 190 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచినట్లు సైంటిస్టులు చెప్పారు. స్పేస్ స్టేషన్లో మంట, పొగ వస్తే క్షణాల్లో కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ స్పెషల్ ఓవెన్ను రూపొందించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగర తీరాలలో భక్తుల సందడి. రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ విడుదల. విశాఖకు మరో ఆకర్షణగా సాగర తీరంలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్. మధురవాడ చంద్రంపాలెం శ్మశానంలో యువకుడి ఆత్మహత్య. విశాఖలో పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీపీ అధికారులు సోదాలు. స్పేస్లో వంట చేసుకొని చరిత్ర సృష్టించిన చైనా వ్యోమగాములు. ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. నోరూరించి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత. మీ వివాహతి శుభకార్యాలకు మరియు పెళ్లిసారికి కావలసిన స్వీట్స్ మరియు పిండి వంటలు మీరు కోరిన ఆర్డర్ పై తయారు చేయుట మా ప్రత్యేకత. రుచికరమైన ఆంధ్ర పిండి వంటలు వేడివేడిగా తయారు చేసి మా కౌంటర్ వద్ద ఇవ్వబడును. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం.